అంటే ఆయన సడన్గా ఒకరోజు బిగ్ వస్తే సార్ నిజంగా నాకు నేను గుండు కొట్టుకున్న తర్వాత మనం సడన్గా ఫస్ట్ టైం స్నానం చేస్తాం కదా సార్ ఫుల్ ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. అట్లా చూడగానే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది సార్. ఏదో తెలియని రిలీఫ్, నా అటాచ్మెంట్స్ అన్ని పోయి అలా అనిపించింది చూడగానే. అలా ఎందుకంటే చూడడం కూడా కష్టం సార్, మా కష్టం కూడా అదే అలా చూడడం. ఓకే, అందరం కష్టపడ్డాం సార్. పొద్దున్న పెట్టేవారండి, ఆ క్లిప్స్ అవి పెడతారు సార్. ఈవినింగ్ వరకు అది చాలా నరకంగా ఉంటుంది. సెట్లోనే మీకు సెట్ వేసారనమాట అంతే సార్. అవునండి. అంటే వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ యూ ఎంజాయ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి? ఒక ప్రోటగనిస్ట్ లీడ్ క్యారెక్టర్గా ఫిల్మ్ అంతటిని మీరే లీడ్ చేయాలి కదా. ఏంటంటే సినిమా అంతా యాక్ట్ చేయడం, ఇది సెగ్మెంట్లుగా జరుగుతుంది సార్ సినిమాలో. ఒక్కొక్క క్యారెక్టర్తో ఇంటరాక్షన్, ప్రతి ఒక్కరితో ఇంటరాక్షన్ నేను బాగా ఎంజాయ్ చేశాను సార్. ప్రతి షూటింగ్ చాలా ఫన్గా జరిగింది. అది ప్రతి సినిమాలోని ప్రతి వాళ్ళకి జరిగేదేనండి ఇంటరాక్షన్, ఎంజాయ్మెంట్. లేకపోతే షూటింగ్ ఎలా జరుగుతుంది, రోజు కట్టుకోవాలి. వాట్ ఐమ్ ఆస్కింగ్ ఈజ్ వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఈ ఫిల్మ్లో మీరు ఎంజాయ్ చేసిన ఇమోషన్ కానీ, లేకపోతే డైరెక్టర్ మీకు ఇచ్చిన క్యారెక్టర్లో ఛాలెంజ్ కానీ, వాట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్? అంటే సీన్స్లో కొంచెం క్వర్కినెస్ ఉంటుంది సార్ రితేష్ రైటింగ్లో. సో అది చేసి ప్రాసెస్లో ఎంజాయ్ చేశాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఇద్దరం కొంచెం సింక్లో ఉంటాం. అంటే నేను ఏదైనా ఇంప్రవైజ్ చేసినా అది వద్దని ఇది వద్దని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో అది షూటింగ్లో ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం.